5 విషయాలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. శ్రవణము మొట్టమొదటిది, మననము రెండవది, నిధిధ్యాసన మూడవది, సాక్షాత్కారము నాలుగవది, కళ్యాణము లోక కళ్యాణము ఐదవది. గౌతమ బుద్ధుడి భార్య యశోధర. యశోధర గౌతమ బుద్ధులకి పెళ్ళి అయి 13 సంవత్సరాలు అయిన తర్వాత కూడా పిల్లలు కలగలేదు. చివరికి పిల్లాడు కలిగాడు. ఆ పిల్లాడు కలిగిన రాత్రి బుద్ధుడు వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఇంకా యశోధర సంగతి ఏమిటి? చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు గౌతమ బుద్ధుడు రాత్రికి రాత్రి. ఇటు కొడుకు పుట్టాడు, ఇటేమో మొగుడు పోయాడు, వెళ్ళిపోయాడు, అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు. ఈ దుఃఖానికి మూలం నేను కనుక్కుంటానని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన ఒకటేసారి తన ప్రకారం నుంచి బయటకు వెళ్ళాడు. ప్రకారం నుంచి ఒక చావుని చూశాడు, ఒక ముసలివాడిని చూశాడు, ఒక రోగిష్టిని చూశాడు. నాకు కూడా వస్తుందని అడిగాడు. ఆ చంద్రుడు చెప్పాడు, అందరికీ వస్తుంది స్వామీజీ అని చెప్పాడు. అవునా? అంతమంది తెలియదు ఆయనకి. అలా పెంచాడు, అల్లారు ముద్దుగా పెంచాడు తండ్రి. ఆలోచించి ఒకనొక రాత్రి, ఆ రాహులుడు పుట్టిన రోజు, ఆ రోజు రాత్రి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈ యశోధర ఇంకేం సంగతి? ఆవిడ కళ్ళలన్నీ కళ్ళలు అయిపోయాయి. ఎవడి కళ్ళలోకి చూడలేక ఉంది ఆవిడే. అవమానంగా భావించింది ఆవిడ. నాకే ఎందుకు ఇంత అవమానము? అందరూ బాగానే ఉన్నారు కదా, నేను ఒక్కరిని ఇలా ఎందుకు ఉన్నాను? నా మూడు నన్ను ఎందుకు ఇలా చేశాడు? ఒంటరిగా ఎందుకు వదిలిపెట్టేశాడు? ఆవిడకు ఉక్రోషము, కోపము అన్నీ వచ్చాయి. కనపడిన వాళ్ళని తిట్టడం మొదలుపెట్టింది ఆవిడ. ఆ కోపం పక్క వాళ్ళని తీర్చుకోవాలి కదా. ఇలా కొన్ని రోజులు జరిగిపోయి ఆవిడ ఎప్పుడు తన గురించే తను చెప్పుకుంటూ అందరితో ఏడ్చుకుంటూ ఉండేది. చివరికి కొన్ని రోజులు మెల్లిగా ఆవిడలో ఒక భావన వచ్చింది. గౌతమ బుద్ధుడి తల్లి ప్రజాపతి ఆవిడ మెల్లిగా ఈ యశోధరికి కొంచెం బోధన చేసింది. ఇలా నీ దుఃఖం గురించే నువ్వు ఆలోచిస్తుంటే లాభం లేదు. అలా పోయి గార్డెన్లో కూర్చుందాం కాసేపు, పక్క వాళ్ళ మాటలు కూడా విను అని చెప్పింది అన్నమాట. ఇష్టం లేకపోయినా వెళ్ళే గార్డెన్లో కూర్చున్నారు. ఇంకా మిగతా లేడీస్ అంతా కూడాను, ఆడవాళ్ళంతా అక్కడ కూర్చున్నారు. ఒకళ్ళ కథలు ఒకళ్ళు వినడం మొదలుపెట్టారు. అప్పుడు యశోధర అందరి కథలు వినడం మొదలుపెట్టింది, తాను చెప్పడమే కాకుండా. అంతవరకు తను నోరే ఇప్పింది ఆవిడే, అందరి మీద కోపంతో, మొగుడి మీద కోపంతో. తన దుఃఖాన్ని వెళ్ళగక్కింది ఆవిడే. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ గార్డెన్లో వాళ్ళు కూర్చున్న తర్వాత, ఆ లేడీస్తో కూర్చున్న తర్వాత మిగతా వాళ్ళకు తమ కథలు చెప్పడం మొదలుపెట్టారు. ఈవిడ వినడం మొదలుపెట్టింది. ప్రతి ఇంట్లోనూ దుఃఖం ఉంటుంది, ఏ ఇంట్లో దుఃఖం లేదు. ఒకళ్ళ ఇంట్లో చిన్నప్పుడే తండ్రి చచ్చిపోయాడు, ఇంకోళ్ళ ఇంట్లో చిన్నప్పుడే తల్లి చచ్చిపోయింది. పెళ్లి కాకుండా ఉన్న వాళ్ళు, పెళ్ళి అయి మొగుడు పొగొట్టుకున్న వాళ్ళు, ఇలాంటి అందరూ ఉన్నారు కదా లేడీస్ అందరూ. ఇలా ఆవిడ యశోధర అందరి కథలు వినడం మొదలుపెట్టింది. అక్కడ గౌతమ బుద్ధుడేమో తపస్సు చేసుకుంటున్నాడు, ఈవిడేమో ఇక్కడ ఈ సజ్జన సంగతి మొదలుపెట్టింది. అందరి కథలు వినడం మొదలుపెట్టింది మెల్లిమెల్లిగా.
ఆవిడ అందరి దుఃఖం వింటున్న కొద్దీ ఆవిడ తన దుఃఖం తగ్గించుకుంటోంది, పోతోంది. వాళ్ళ దుఃఖం ముందు నా దుఃఖం ఎంత అని కొంచెం సమాధాన పడడం నేర్చుకుంది ఆవిడ. ఏం చేసింది ఆవిడే? శ్రవణం చేసింది. శ్రవణం చేయనంత వరకు తన దుఃఖంలో తానే ఏడ్చుకుంటూ ఉండేది, తనలో తానే కుమిలిపోయేది. కొన్ని రోజులకి అది మానేసి అందరిది వినడం మొదలుపెట్టినప్పుడు మనస్థిమితం వచ్చింది ఆవిడకి. అందరూ ప్రతిరోజు అక్కడ సాయంత్రం అక్కడ కలుసుకొని, ఆ చెట్ల మధ్య కలుసుకొని ఒకరి కబుర్ల గురించి ఒకరి జీవితం గురించి ఒకరు చెప్పుకునేవాళ్ళు. ఒకరు చెప్తుంటే మిగతా వాళ్ళందరూ వినేవాళ్ళు. అమ్మల కళ్ళ కబుర్లు కాదు, నా జీవితంలో ఇలా జరిగింది, నేను ఇంత దుఃఖపడ్డాను, లేకపోతే ఇంత దుఃఖం నుంచి బయటపడ్డాను, ఏదో ఒకటి ఆ జీవిత సత్యాలు ఒక్కొక్కళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. ఈవిడ వినడం మొదలుపెట్టింది, వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. ఈవిడ వినడం మొదలుపెట్టకపోతే వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? ఎలా వింటాం మనము? మన నోరు మూసేసుకుని మన చెవులు రెక్కించుకుంటే మనం వింటాము. దీని పేరు శ్రవణము. ఆ బుద్ధుడు కీస గౌతమి చేత చేయించిందే శ్రవణము. ఈ యశోదాదేవి తన రాజప్రసాదంలో బుద్ధుడు అక్కడ తపస్సు చేస్తున్నప్పుడు ఈవిడ అందరి కబుర్లు వింటుండేది. ఇక్కడ ఈవిడ కోలుకుంది. ఆ బుద్ధుడి మీద ఉన్న కోపము, ద్వేషము మెల్లిమెల్లిగా ఆయన మీద ఆరాధనగా మారింది. ఏదో రోజు బుద్ధుడు వస్తాడు అనే ఒక ఆశ చిగురించింది. వచ్చి తన కొడుకుని చూసుకుంటాడు అనే ఆశ మొదలైంది. అంటే నెగిటివ్ ఫీలింగ్స్ పోయి పాజిటివ్ ఫీలింగ్స్ వచ్చాయి ఆవిడకి. ఎలా వచ్చాయి? శ్రవణం వలన. కొన్ని సంవత్సరాలు శ్రవణం చేసింది ఆవిడ. శుద్ధోదండికేమో కోపం పోలేదు గౌతమ బుద్ధుడి మీద. నా వారసుడు పోయాడని చెప్పేసి ఆవిడ ఆయన ఏడుస్తూ కూర్చున్నాడు. యశోదని మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పేసి ప్రోత్సహించాడు. కానీ ఈవిడ వినలేదు. నా మొగుడు మళ్ళీ వస్తాడు అని ఆశతో ఉంది. అంతకుముందు బుద్ధుడు వెళ్లే ముందర వాళ్ళిద్దరు కలిసి ఎన్నో ఆధ్యాత్మిక సాధన చేశారు. ఆధ్యాత్మిక విషయాలను చర్చించుకునేవాళ్ళు. ఒకరికొకళ్ళు ఆధ్యాత్మిక మిత్రులుగా ఉండేవాళ్ళు యశోధర బుద్ధుడు. ఒక్కసారి అవన్నీ తెగిపోయాయి. కానీ మళ్ళీ అందరితో సాంగత్యం చేయడం మూలాన ఎవరంటే పక్క వాళ్ళతో సాంగత్యం. అందరి కథలు వింటుంటే మన కథ ఏంటో మనకు తెలుస్తుంది. ఆవిడ విస్తారమైన శ్రవణం చేసింది. ఎంత శ్రవణం చేస్తుందో అంత మననం ఆటోమేటిక్గా వస్తుంది. విన్నదాన్ని ఎప్పుడు మనం మననం చేస్తాం. ఆ వినడమే ముఖ్యం. వినకపోతే ఏం మననం చేస్తాం? గోధుమలు ఉంటే దాన్ని పిండి చేసి రొట్టె చేసుకుంటాం. గోధుమలు అయితే దేన్ని పిండి చేస్తాం మనం? అది పిండి కాకపోతే రొట్టె ఎలా చేసుకుంటాం మనం? రొట్టె చేసుకోకపోతే దాన్ని ఎలా తింటాం మనం? ఆకలి ఎలా తిడుతుంది? గోధుమలు సేకరించడం శ్రవణము, దాన్ని పిండి చేయడము మననము, రొట్టె చేసుకోవడము నిధిధ్యాసన, తినడము సాక్షాత్కారము. లోక కళ్యాణం ఏంటి? అది మీరు కూడా గోధుమలు సంపాదించుకోండి, పిండి చేయండి, తర్వాత పిండితో రొట్టె చేసుకోవచ్చు, మీరు తినొచ్చు, మీ ఆకలి తీరుతుంది. ఇది లోక కళ్యాణం. నా ఆకలి తిరిగింది, మీ ఆకలి తీరుతుంది. గోధుమలు సేకరించండి. గోధుమలు లేకపోతే దేన్ని పిండి చేస్తారు? దేంతో రొట్టె చేసుకుంటారు? దేన్ని తింటారు? దేంతో ఆకలి తీరుతుంది? ఆ గోధుమలు సేకరించడమే శ్రవణము, పిండి చేయడమే మననము, రొట్టె చేసుకోవడమే నిధిధ్యాసన, తిని ఆకలి పోగొట్టుకోవడమే ఆత్మసాక్షాత్కారము. అందరికీ ఈ విషయం చెప్పడమే లోక కళ్యాణము. చూసారా? 5 స్టెప్స్ ఉన్నాయి. శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారము, లోక కళ్యాణము. నేను రొట్టె చేసుకున్నాను, ఆకలి తీరింది, ఏం చేయాలి? నేను పక్కన వాళ్ళకి చెప్తుంది, నువ్వు కూడా రొట్టె చేసుకో,
ఇలా చేయాలి రొట్టె, అది తిను, ఆకలి తీరుతుంది. ఆకలితో ఎందుకు అలమటిస్తున్నావు? నువ్వు కూడా ఇలా ధ్యానం చేయి. కీస గౌతమి ఏం చేసింది? బుద్ధుడి దగ్గర ధ్యానం నేర్చుకుంది, ఆనాపానసతి. అందరికీ చెప్పడం మొదలుపెట్టింది. నేను నా దుఃఖం పోగొట్టుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన ఏమో నా చేత శ్రవణం చేయించాడు, నాకు మననం జరిగింది, నా చేత అభ్యాసం చేయించాడు, నాకు ఆత్మసాక్షాత్కారం కలిగింది. మీరు కూడా ఇదే పని చేయండి అని చెప్తుంది ఆవిడ, కీస గౌతమి. జీవితాంతం అదే చెప్పింది ఆవిడ సంఘంలో చేరి, బుద్ధ సంఘంలో చేరి. బుద్ధ సంఘంలో చేరే వాళ్ళంతా కూడాను శ్రవణం చేసి వచ్చిన వాళ్ళే, మననం చేసి వచ్చిన వాళ్ళే, నిధిధ్యాసం చేసిన వాళ్ళే, సాక్షాత్కారం పొందిన వాళ్ళే, తర్వాత వాళ్ళు కూడా లోక కళ్యాణంలో ముందున్న వాళ్ళే.